ఇది ఖాళీ స్థలం ఉంది, ఖాళీ స్థలం ఉంది ఇక్కడ, మీది కానీ వేరే వాళ్ళది కానీ. ఇక్కడ ఉత్తరం అద్దె అయింది. ఏం తల్లి, ఉత్తరం అద్దె అయినప్పుడు ఇక్కడ బాత్రూమ్ కూడా ఇలా ఉత్తరం తూర్పు అద్దు చేసి కట్టినావు. సరే గుంత ఇక్కడ తీసినావు, బాగానే ఉంది. ఇక్కడ ఇట్లుంటే ఏం జరుగుతుంది అనేది కావాలంట. ఉత్తరం అద్దె అయింది అంటే ఇది వాయువం, ఇది ఏమ్మా నిండా ఉత్తరం అద్దె వాయువం మూతపడింది. వాయువం మూతపడిందంటే బుక్కాడ పెడతాము. ఇప్పుడు చూడమ్మా, పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఇది ఇక్కడ పశ్చిమము ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువుల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు ఉన్నారు, అంటే కొంచెం మెంటలేషన్ ఉంటుంది ఇంట్లో. ఎప్పుడు ఏది చేసినా కలిసి రాకపోవడం, ఏది చేసినా ఇబ్బంది పడడం. ఏం తల్లి, వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఏమో వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. ఆ విలువలే నైరుతి దోషాలు తోడైతే హత్య చేయబడడం జరుగుతుంది. అది కూడా లేదు. టోటల్ మీద ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఈ దీంట్లో మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోవడం, ఆయన అమ్మకానికి రావడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్నవారికి అప్పు పుట్టడం సులభం. ఏమా అప్పు తీర్చడమే కష్టం. ఇప్పుడు మీకు అయితే అప్పు అయితే పుడుతుంది కానీ తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటిని చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. ఏమో ఏం చేసినా పని కలిసి వస్తలేదు. ఏం తల్లి, కాబట్టి స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటిని చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మూడవ సంతతికి ఏమన్నా ఇబ్బంది కలిగిందమ్మా? మూడవ సంతతి మా పిల్లల నీ పిల్లల్లో వాళ్ళకేం కాలేదు సార్. ఒకటో సంతతికి ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు వాయువ ఏడన్నాను వాయువ దోషాలు ఇంటి యజమానురాలు మూడవ కుమారుడు మూడవ సంతతి మీద చూపుతాయి. అయితే ఒకటవ సంతతి ఒకటవ కుమారునిపై కూడా దీని ప్రభావం నేను గమనించింది. ఒకటవ సంతతి కూడా చూపుతుంది. ఒకటో అమ్మాయికి అయితే కొంచెం ఇబ్బంది ఉంది. ఇంకా మిగతా ఇప్పుడు ఇది దీన్ని ఇట్లా తెగ్గొట్టండి అమ్మ. ఇట్లా ఇటుకి ఇట్లా 2 అడుగులు తెగ్గొడితే ఏం తల్లి, ఇట్లా తెగ్గొట్టుకొని ఈ బాత్రూమ్ ఇట్లా కట్టుకొని సుఖంగా ఉంటారు మీరు ఇంట్లో. ఏమ్మా ఇది తెగ్గొట్టాలి తల్లి. ఇట్లా తెగ్గొడితేనే 2 అడుగులు. అది అందుకమ్మ అదే ఏమ్మా ఇక్కడగా తల్లి, అక్కడ ఆ ఇంట్లో రూము ఇక్కడ 2 అడుగులు తెగ్గొట్టాలి. నేను చెప్తాను, నేను చూపిస్తాను, ఇంట్లోకి వచ్చి చూపిస్తాలే. ఇట్లా ఉత్తరం ఖాళీ చేయాలమ్మా. ఈ ఉత్తరం ఇట్లుంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దక్షిణం ఖాళీ ఉంది కదా ఏమ్మా, ఇప్పుడు ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఈయన పేరు వింటేనే దేవుడికి అప్పించిన వాడు అనేది గుర్తుకు వస్తుంది. ధనంపై గొప్ప ఆధిపత్యం కాదు. ఉత్తర ఫలాలు ముఖ్యంగా ఇంటి యజమానురాలపైనను ఇంటి ఆర్థిక వ్యవస్థ డబ్బు మీద పనిచేస్తుంది. ఉత్తరాన దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండగానే, అంటే ఉత్తరం ఏం లేదు, దక్షిణం ఖాళీ స్థలం ఎక్కువ ఉంది ఏమ్మా ఉండగానే, ఉత్తరం కన్నా దక్షిణం పల్లంగా ఉండడం కానీ, ఉత్తరం సరిహద్దుపై నిర్మాణాలు చేపట్టడం, ఉత్తరం మేడ వేయడం, ఉత్తర వాయువు నడక దాన్ని భ్రష్టు పడడం ఉంటారు. పైన ఒకటి కానీ కొన్ని కానీ ఉన్న ఏడలా ఆర్థికంగా దెబ్బతినడం, ఆస్తులు నాశనమై మానసిక ప్రశాంతత కోల్పోవడం ఏమ్మా ఇట్లాంటివి జరుగుతాయి తల్లి. ఇంకొకటి, ఈ దక్షిణం ఖాళీ ఉంది కదమ్మా, దక్షిణ ఆగ్నేయం కానీ నైరుతి కానీ పెరిగాక సమంగా ఉండాలి. దక్షిణ నైరుతిలో నడక ఉండడం కానీ, ఉత్తర భాగం కన్నా దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం కానీ, ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉండడం కానీ, దక్షిణాన వరండా ఉండడం కానీ జరగకూడదు. ఈ విధంగా ఉన్న ఇంటే స్త్రీ సుఖించక అనారోగ్యవంతురాలను, భర్త అనారోగ్య కారణంగా స్త్రీ సుఖించక మానసిక బాధ అనుభవించడం జరుగుతుంది. దక్షిణ భాగ దోషాల వలన ఆయన ఆర్థికంగా చితికిపోవడం, ఆ ఇల్లు అమ్ముకోవడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, అమ్మకం చెప్తే ఇల్లు పరిశీలిస్తే అందుకు దక్షిణ భాగ దోషాలే. నేను చదివిన దాంట్లో కొన్ని ఎన్నో జరిగినాయి తల్లి నీకు.
ఏమ్మా చెప్పు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో జరిగినాయి కొన్ని. అదే తల్లి ఈవేళ మీరు సుఖంగా ఉంటారు. పెట్టిపోయినాము, అమ్మడానికి కూడా పెట్టినాము. ఏమ్మా పోయినాం స్వామి, ఇల్లు విడిచి పెట్టిపోయినాం, అమ్మడానికి కూడా పెట్టినాం. ఆర్థిక సమస్యలు అయితే మస్తు ఉండే. ఎంత కష్టపడి చేసుకుంటున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఉండకుంటున్నాం. మళ్ళీ మేము కష్టమేమో చేసుకుంటున్నాం. ఇదే తల్లి అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదని. అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు అనేటుంది. ఏమ్మా ఇది ఇండ్లు ఇట్లా ఏం చేస్తామంటే ఈ కరా తల్లి, ఇప్పుడు ఈ ఇండ్లు మీకు ఉంది కదా, ఈ రూమ్ని ఈ బీరువా తీసేయమ్మా. ఈ బీరువా అయ్యో ఈ బీరువాలో ఎవరికైనా తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారమ్మా? ఈ బీరువా గూడు వలన అంటే నాకు అర్థం కాదు. ఈ బీరువా గూడు వీటికి ఉంది కదమ్మా, ఈ బీరువా గూడు వీటికి ఉంది కదా, ఇది ఇటు వరకు బూర్సు, ఇది లోపలికి చెక్కినట్టు అనమాట. తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు ఎవరన్నా? సరే ఇది కూడా కింది వరకు 2 అడుగులు ఎత్తు బూడిపోయి అమ్మా. ఇది బీరువా గూడు, అది కూడా బూడిపించి ఇక ఇది ఈ పారు ఉంది కదమ్మా, ఈ పారు 2 అడుగులు కట్ చేసుకొని కింది మీద గడకరి. ఇక్కడ నీళ్ళు పడాలి మీకు, ఇక్కడ కిటికీ పెట్టుకోరు. కిటికీ పెట్టుకోవాలి. మీ స్థలం అంటూ ఉండాలి మీకు. ఆ పక్కకు మా స్థలం కొంచెం 2 అడుగులు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి తల్లి. ఇప్పుడు అది తెగ్గొట్టుకొని కింది మీదకి ఇక్కడ ఏం కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. ఇట్లా అదల్లా కట్టుకోవచ్చు. అట్లా బీరోగులు అవి తీసేయాలి. అవి ఆ బీరోగులు ఉంది కదా తల్లి, అది తీసేయాలమ్మా. అదే స్వామి మా ఆలోచన ఇట్లా అనుకుంటున్నామని నేను. ఇప్పుడు అది కట్ చేసుకొని మేము దీన్ని 2 రూములు చేసుకోవచ్చా? అట్లా చేసుకోవచ్చు తల్లి. ఇప్పుడు ఇది కట్ చేసుకునేది, కట్ చేసుకొని ఇప్పుడు ఇట్నే చక్కగా వచ్చేదమ్మా. ఇటుకి ఇగో ఇటు వరకు వచ్చేది, ఇటు వరకు వచ్చేది. ఇక మెట్లు ఇట్లా వేసుకొని బాత్రూమ్లో వేసుకుని, బాత్రూమ్ కూడా అక్కడ 2 అడుగులు ఇస్తుండాలి. చూడు మెట్లు పెట్టొచ్చా? 2 అడుగులు సందు తురుపు కూడా తగలకుండా ఉండాలి. ఆ పక్కకు కూడా 2 అడుగులు ఇక్కడ ఉండాలి. నువ్వు తూర్పు కూడా తగలకూడదు, ఇట్లా ఉత్తరం కానీ తూర్పు కానీ తగలకూడదు. ఏమ్మా నువ్వు మెట్లు వేసుకుంటావు, ఏం వేసుకుంటావు, ఏమైనా చేసుకో. ఒకవేళ ఇక్కడనే ఉండాలి 2 అడుగులు. కింది వీడికి 2 అడుగులు ఇక్కడ పెట్టుకోవాలి, లోపలికి పెట్టుకోవాలమ్మా. లోపల పెట్టుకుంటే మీకు వృద్ధికి వస్తుంది తల్లి. ఇట్లుంటే మీరు సుఖంగా లేదు. ఎందుకు అనుకుంటారు అమ్మ? నువ్వు మీరు కాంపౌండ్ ఉంటుంది కదా, ఆ గోడ అట్నే ఉంటుంది తల్లి. నువ్వు ఈ గోడ నీకు కట్ చేసుకొని సరే సరే ఆమె అడిగేది కూడా కరెక్ట్లే. ఇలా 2 అడుగులు ఎత్తు కింది మీదకి కాంపౌండ్ కట్టిస్తారు దాన్ని చక్కగా. ఎవరైనా మీ ఇద్దరిలో కానీ ఇప్పుడు దాన్ని చక్కగా కడతారనమాట. మీకు సగం ఉంది కదమ్మా, దాంట్లో సగం ఉంది కదా, ఆ సగం 9 అడుగులు కింది మీదకి పో. ఇంటి గోడ మటుకు సపరేట్ చేసుకొని మళ్ళీ కాంపౌండ్ కూడా పెట్టుకోవచ్చు. మా సందు వరకు అంతే. మంచి కసు కొట్టేదంత సందు ఉంటుందమ్మా. ఇప్పుడు ఆడ సరిగా ఈడ తెగొట్టుకుంటే ఈ సందు వరకు ఇట్లా ఉంటుంది. 2 అడుగులు ఇట్లా కట్టుకోవాలి. ఆ సందు ఖాళీ ప్లేస్ పెట్టుకోవాలి. కింది మీదకి అమ్మా. ఇలా కింది ఇప్పుడు ఇండ్లు ఈటికి వస్తుంది, కాంపౌండ్ అయితే కింది మీదకి పోతుంది. ఇండ్లు ఈటికి వస్తుంది తల్లి. పెట్టుకొని మెట్లు కూడా నేను కూడా ఇప్పుడు మెట్లు కూడా గీస్తాను నీకు. మెట్లు కూడా దాన్ని తగలకుండా రావాలా. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు మాకు దీని గురించి తెలిస్తే ఇది బాగా చేయించుకోవాలనే ఉంటాం. ఇది ఎట్లా తల్లి 2 అడుగులు కట్ చేసినాక నాకు ఫోన్ చేసి వస్తా కానీ. సర్లేమ్మా ఉంటా తల్లి. ఇక ఫోటోలో గీస్తా చూడు తల్లి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది గీసినా కదా ఏమ్మా 2 అడుగులు. ఇగో ఇక్కడ ఉండేమ్మా, ఇస్తానులే మళ్ళీ ఇస్తాలే. ఇప్పుడు ఇది ఇట్టినే ఉంటుంది ఏమ్మా. వీటి వరకు దొంగలుదాం మనం. ఇది కిచెన్ హాల్ అవుతుంది ఏమ్మా. ఇప్పుడు ఇది అది రూమ్ 9 అడుగులే ఉంటుంది, ఇది 12 అడుగులు తీసుకున్నాం ఏమ్మా. 12 అడుగులు తీసుకుంటే ఏమో ఈ మెట్లు ఇట్లా వస్తాయన్నమాట.
మెట్లు ఇట్లా వస్తాయి. ఇట్లా వస్తాయి మెట్లు. ఏమో అంత దూరం రూమ్ కట్టమన్నమాట. మెట్లు ఇట్లా వస్తాయి. ఏది ఏమైనా ఈ తూర్పున 2 అడుగుల ఖాళీ స్థలం ఉండాలా తల్లి. తూర్పున 2 అడుగుల ఖాళీ స్థలం. నువ్వు బాత్రూమ్ కడతావో మెట్లో, ఈ మెట్ల కిందనే బాత్రూమ్ లెట్రిన్ వస్తుంది. సపరేట్ కట్టాల్సిన పనిలే. ఏమ్మా దీనికైతే 2 అడుగులు ఖాళీ స్థలం ఇస్తే కట్టాలి. బాగా మతికి పెట్టుకో. ఇంకా దీనికి చక్కగా వాకిలీడు వస్తుంది. ఇది కిచెన్ ఇట్లా కొడతాం ఏమో. ఇలా కిచెన్ వస్తుంది ఏమో. పూజ సింకు కిచెన్ ఏమో. ఇక నీకు కావాలని కూడా ఇట్లా బెడ్రూమ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని ఇలా సర్దుకొని ఇట్లా కిచెన్లోకే డోర్ పెట్టుకోవడం. ఇట్లా ఇదొక రూమ్ అవుతుంది. ఏం తల్లి బెడ్రూమ్ ఇది. ఇప్పుడు ఇది 2 రూములు అవుతాయి. అది ఎనికిల్ది. దీనికి కిటికీ వస్తుంది ఏమో. ఆ రూమ్కు ఆడ కిటికీ పెట్టుకోవాలి. కిటికీ దీని మీద పెట్టాలి కిటికీ ఏమో. ఇట్లా దీనికి ఇట్లా వస్తుంది ఏమో. అర్థమైంది కదా. ఇంకోటి గీసేయాలనా? ఇంకా అర్థమైంది సార్. మళ్ళీ మేము చేయించుకునేటప్పుడు మళ్ళీ నీకు మిమ్మల్ని పిలిపించుకుంటే వివరంగా వాళ్ళకి కట్టేటోళ్ళకి కూడా చెప్తే అర్థమవుతుంది. సరే.